మా అక్కలకి అకౌంట్ లో 2500 రూపాయలు వేస్తారని మాట్లాడిండ్రు. పడ్డాయా? నిరుద్యోగులకి 4000 రూపాయలు ఇస్తారన్నారు. ఇచ్చిందా ఈ ప్రభుత్వం? అంటే అబద్ధాలతో మాటలు మాట్లాడి మోసం చేసే పార్టీ వల్ల టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ నిక్కచ్చిగా నిజాయితీగా ధర్మంగా పాలన చేసే పార్టీ అది బీజేపీ పార్టీ. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది. కాబట్టి మేము నిజాయితీగా ధర్మంగా పార్టీ. 4 కోట్ల తెలంగాణ ప్రజలే కాదు, భారతదేశమే నా కుటుంబం అని నిస్వార్థంగా 24 గంటలలో 18 గంటలు కష్టపడుతున్న గొప్ప నాయకులు మన నరేంద్ర మోడీ గారి పాలనను మనం మరొకసారి బలపరిచే బాధ్యత మనందరి మీద ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కుటుంబం లేదు, స్వార్థం లేదు. కాబట్టి మన కోసం పనిచేస్తున్న ఆ గొప్ప నాయకుడికి వేసే ఓట్లు అనేది మాత్రమే మా తల్లులు మా అక్కలు ఆలోచన చేసి ఈసారి మాత్రం తప్పకుండా మెదకు ఎంపీ కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి మరోసారి నరేంద్ర మోడీ గారిని 3వ సారి మన దేశ ప్రధానమంత్రిగా చూడాలని కూడా మీకందరూ కూడా పేరు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.